నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. సజ్జల భార్గవ్ ఈ పేరు అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత 5 ఏళ్లలో రాష్ట్రంలో స్త్రీల మీద ఎలాంటి అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయో అందరికీ తెలుసు. అయితే దీని వెనుక ఉన్నది సజ్జల భార్గవ్, ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఈ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. సో దీన్ని ఎలా చూడాలి అనే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హైకోర్టు సజ్జల భార్గవ్ పిటిషన్ ని కొట్టేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ ని సూటిగా ప్రశ్నించింది. మీరు పిటిషన్ వేసే ముందు, ముందస్తు బెయిల్ అప్లై చేసే ముందు మీకు తెలీదా ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారో? ముందు అవి తెలుసుకొని మీరు పిటిషన్ వేయాల్సింది అని అంటూనే రాష్ట్రంలో పరిస్థితులు మారాలి, ఇలాంటి ఎవరి మీదైనా సరే అసభ్యకరమైన కామెంట్స్ పెట్టాలంటే భయపడే పరిస్థితి రావాలి, వాళ్ళకి బెయిల్ కూడా ఉండకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. సో ఎలా చూడాలి? ఈ ఉన్మాదులు ఏ విధంగా సమాజానికి ప్రమాదకరంగా మారారు, భరించలేని స్థాయికి చేరాయి ఈ పోస్టులు. ఇవాళ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇవాళ వీళ్ళు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అంటే జడ్జీలే వీళ్ళ బాధితులు, జర్నలిస్టులు వీళ్ళ బాధితులు, అటు పొలిటికల్ ఫ్యామిలీస్ వీళ్ళ బాధితులు అనమాట. అంటే నీకు నచ్చని వ్యక్తి, నచ్చని పార్టీ, నచ్చని నాయకుడు, అసలు నీకు రుచించనిది ఏది జరిగినా నువ్వు వెంటనే ఒక పోస్ట్ పెట్టేయటం, నీ యొక్క ఉన్మాదాన్ని అంతా దానిలో చూపించటం. ఇవాళ వీళ్ళు జాతి శత్రువులుగా మారారని, సమాజానికే వీళ్ళు అసలు శత్రువులు అయ్యారని, ఇటువంటి వాళ్ళ పట్ల ఎటువంటి ఉపేక్ష ఉండకూడదని సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించిన ఆందోళన, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఒకటే అడిగారు. ఏమని? వాళ్ళ అడ్వకేట్ని, అసలు అతను పెట్టిన పోస్టులు మీరు చూసారా? అసలు అందులో కంటెంట్ మీరు చూసారా? భార్గవ్ని కూడా ప్రశ్నించారు. ఏమని? మీరు పెట్టిన పోస్టులు మేము చూడలేదనుకున్నారా? అంటే ఇవాళ అసలు బెయిల్ రాదు అనే ఒక భయం వాళ్ళల్లో పుట్టించాలని అన్న మాటలు ఎంత ఇవాళ చర్చనీయాంశం అయ్యాయంటే, భవిష్యత్తులో కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మీ రాజకీయ విభేదాలకి మీకు మీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీ పార్టీ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడండి. ఇప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించాలి, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టండి, వైసీపీ ప్లాట్ఫామ్ మీద విమర్శించండి. అంతేగాని సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ని మీరెందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇప్పుడు అదొక ప్లాట్ఫామ్, అదేంటి? అది మీడియా. అది వాళ్ళ యొక్క భావాలని వ్యక్తీకరించడానికి, ఇతరులకు మనసు నొప్పి కలగని రీతిలో అది వదిలేసి పొలిటికల్ సైకోలు, లేకపోతే ఇవాళ సోషల్ సైకోలు, అసలు ఆంధ్రప్రదేశే ఒక సైకోల రాష్ట్రంగా మారిన నేపథ్యం. మొన్నటి ఎన్నికల నినాదం అదే, సైకో పోవాలి అన్నారు. సైకిల్ రావాలన్నది అది తెలుగుదేశం, ఆఫ్ కోర్స్ అది వేరే విషయం. అంటే సైకిల్ రావాలన్న ప్రబలమైన కాంక్ష ఎందుకు వచ్చింది ప్రజల్లో? ఈ సైకోల వల్ల. ముందు అసలు ఈ సైకోల బెడద వదలాలి అనేది ఆ ప్రజా తీర్పు అన్నమాట. షర్మిల ఏమన్నది? ఒకటే మాట అన్నది, సొంత అన్న, ఆ అన్న సైన్యాన్ని ఏమంది? సైతాన్ సైన్యం అన్నది. అంటే జగన్మోహన్ రెడ్డిని సైతాన్ అని చెప్పి వాళ్ళ ఎవరంటున్నారు? నీ చెల్లి అన్నది. అంటే ఆమె బాధితురాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా, ఈ ఐప్యాక్ కావచ్చు, ఈ సజ్జల భార్గవరామ్, అతనే ఇవాళ ఈ సైతాన్ సైన్యాధ్యక్షుడా మనకు కనపడుతోంది అనమాట. అంటే షర్మిలకి మీరు అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయటమే కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. ఏది? షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదని పోస్టులు పెట్టడం, సునీతకి అంటగట్టడం. అంటే వివేకానంద రెడ్డి వాళ్ళ చిన్న అన్న, అతను ఒక స్త్రీ లోలుడుగా అతని వివాహేతర సంబంధాలని సాక్షి మీడియాలో హైలైట్ చేయటమా? సోషల్ మీడియా కాదు, అసలు దీన్ని పెంచి పోషించింది కూడా ఇవాళ సాక్షి ఛానల్, సాక్షి పేపర్. వాళ్ళ ఫోటోలతో వేసి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయంటూ. తెలుగుదేశం మహిళా నాయకులు వీళ్ళ బాధితులు కానాళ్ళు ఎవరు? ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అనిత. ఇప్పుడు ఈ భార్గవ్ మీద ఉన్న కేసు అదే, SC/ST అట్రాసిటీ కేసు అన్నమాట. ఒక దళిత మహిళ ఒక పార్టీలో శాసనసభ్యురాలుగా ఎదిగి, ఆమె ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా తను మహిళా సమస్యలపై పోరాటం చేస్తుంటే రాజకీయంగా విమర్శించండి.
ఆమెలో అవినీతి కోణాన్ని మీరు చెప్పండి ఏమన్నా ఉంటే. అది వదిలేసి ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేస్తారా? పంచుమర్తి అనురాధ, అనూష, గాయత్రి, ఎంతమంది మహిళలమ్మ. చివరికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి మేడం మీద ఎలాంటి మాటలు, ఎలాంటి పోస్టులు, అసలు ఎవరిని వదిలేశారు? బ్రహ్మణి అంటే ఏంటి? రాజకీయ కుటుంబంలో మహిళలుగా ఉండటమే వాళ్ళ యొక్క ప్రారంధమా? ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకునేటువంటి మహిళల్ని మీరు ఎలా వీధిలోకి లాగుతారు? ఇప్పుడు ఎందుకు ఎక్కడో దాకా ఎందుకమ్మా? మొన్న లేటెస్ట్ ఏది పవన్ కళ్యాణ్ బిడ్డ అక్కడెక్కడో సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని అతను ఏదో చక్కగా బయటపడితే ఆ తల్లి మొక్కులు అన్న పవన్ కళ్యాణ్ భార్య అన్న వచ్చి తిరుమలలో ఆ తలనీలాలు ఇస్తే తన బిడ్డ బతికిచ్చినందుకు ఆ దేవదేవుడికి ఆమె మొక్కులు చెల్లిస్తే దాన్ని కూడా వీళ్ళు పోస్టులు అసభ్యంగా పెట్టడం. ఎప్పుడో ఏదో సందర్భంలో గరికపాటి ఏదో ఒక వీడియో మాట్లాడితే దాన్ని ఇక్కడ ట్రోలింగ్ చేయడం. అంటే వీళ్ళు ఎవరిని వదిలేశారు? సుప్రీంకోర్టు అదే అన్నదన్నమాట. వీళ్ళు అసలు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఈ ఉన్మాదులు వీళ్ళు మహిళల్ని కానీ, రాజకీయ పార్టీల నాయకుల్ని కానీ, లేకపోతే ఆ స్వచ్ఛంద సేవకుల్ని కానీ, సమాజంలో జర్నలిస్టుల్ని, చివరికి జడ్జీలు కూడా బాధితులే. హైకోర్టు జడ్జీలు వాళ్ళేదో తీర్పిచ్చారు. అది ఆ 3 రాజధానుల బిల్లు, దాని వ్యతిరేకంగా అమరావతి రాజధాని, 1 స్టేట్ 1 క్యాపిటల్ అంటూ వాళ్ళు ఆ 3 రాజధానుల బిల్లుని వాళ్ళు తిరస్కరించారు, కొట్టేశారు. దానిపైన అప్పటి హైకోర్టు జడ్జీల పైన వీళ్ళు పెట్టిన పోస్టులమ్మ. ఎవరు వీళ్ళు? విజయసాయిరెడ్డి పెట్టాడు, కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టాడు. వాళ్ళెవరు? అమెరికాలో ఉండేవాడు, అది పంచ్ ప్రభాకర్ అనేవాడు, అతను ఎవరో చింత ప్రదీప్ అనేవాడు, లండన్లో నుంచి. వాళ్ళు అసభ్యంగా పోస్టులు పెట్టడం, దాని మీద అసలు అప్పట్లో హైకోర్టు కన్నెర్ర చేసింది. అసలు సుప్రీంకోర్టు దాని మీద అసలు నీకు సిబిఐ ఎంక్వైరీ ఆదేశించింది. వీళ్ళలో కొంతమందిని అరెస్టులు కూడా చేశారు. ఇది వాళ్ళ రూట్ అవుట్ చేయాలి. ఒక భయం పుట్టాలి. ఒక మహిళ మీద ఒక అసభ్య పోస్టు పెట్టాలంటేనే భయపడే రోజు రావాలి. గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా స్వతంత్రం అన్నాడు. అర్ధరాత్రి కాదురా నాయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలు అసలు తలెత్తుకోలేని పరిస్థితి. ఎప్పుడు ఎవడు ఏ పోస్ట్ పెడతాడో తెలియదు. ఎప్పుడు ఎవరు మన ఫోటో మన ఫేస్బుక్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి ఎవరెవరికో అక్రమ సంబంధాలు అంటగట్టి ఏం పోస్టులు పెట్టారమ్మా. వీటన్నిటికీ వాళ్ళ సజ్జల భార్గవ్ వాళ్ళ బాధ్యుడు, ఐపాక్ టీమ్ బాధ్యులు అనమాట. వీళ్ళ తాడేపల్లి అక్కడేదో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ అద్దెకు తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికలకు ముందు కూడా వీళ్ళందరితో అతను ఒక గ్రూప్ ఫోటో దిగటం. అఫ్ కోర్స్ అది కాస్త ఫేర్వెల్ ఫోటో అయిపోయింది. అప్పుడేంటి విజయోత్సవ సంబరాలు అనుకుంటూ మళ్ళా మనమే వస్తున్నామని వాళ్ళు ఏదో పార్టీ చేసుకుని ఫోటో దిగితే అది కాస్త ఓటమి, ఘోర పరాజయం. ఏది జగన్మోహన్ రెడ్డి వీడ్కోలు. ఒక రకంగా వాళ్ళు అది ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఆ బిల్డింగ్ కూడా వెకేట్ చేసి పారేశారు. ఎక్కడున్నాడు భార్గవ్? ఉన్నాడా? అసలు దేశంలో ఉన్నాడా? పరారయ్యాడా? ఇవాళ అతనికి కూడా రేపు పొద్దున లుకౌట్ జారీ చేయాలా? ఇవాళ కొడాలి నానికి లుకౌట్ జారీ చేశారంట. అసలు ఎందుకు వచ్చిన కర్మ మీకు? మీరు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు ఈ సజ్జల భార్గవ్, లేకపోతే ఆ జోగి రాజీవ్, లేకపోతే అతను ఎవరు ఆ పేరుని నాని కొడుకు కిట్టు, వీళ్ళు ఇవాళ ఇక్కడ ఈ పార్టీలో రాజకీయ వారసులుగా ఎదుగుదామన్నా లేదు, ఈ ఎస్టేట్లన్నీ కాపాడుకుందాం, ఇదేదో పెద్ద అసలు అవినీతి కుంభకోణాల స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ అంటూ ఇవాళ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రాజకీయాల్లో తిష్టేసి వాళ్ళ కెరీర్ పాడు చేసుకున్నారా? లేకపోతే ఈ వారసత్వమా? వాళ్ళకి కావాల్సింది రాజకీయ వారసత్వం కాదు, అవినీతి వారసత్వమా, ఈ నేర వారసత్వమా? దీనికి అంతం ఎక్కడ? ఇవాళ కోర్టులు కన్నెర్ర చేశాయంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మొత్తం వీళ్ళందరిపైన ఉక్కుపాదం మోపింది, వేటాడుతోంది. ఏంటి? ఫస్ట్ చంద్రబాబు సీఎం కాగానే మొదటి వేట సోషల్ సైకోల మీదే మనం చూసాం. ఆ బోరగడ్డ అనిల్ అసలు ఏం మాట్లాడాడు, ఏం వీడియోలు చేశాడు, ఎంత అసభ్యంగా పవన్ కళ్యాణ్ బిడ్డలను ఉద్దేశించి. పసిపిల్లలమ్మా వాళ్ళు, వాళ్ళకి ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. పవన్ కళ్యాణ్ కూతురు, పవన్ కళ్యాణ్ భార్యను ఉద్దేశించి అతను అసలు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే అరగంటలో చంద్రబాబును లేపేస్తా అంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ కట్టుకుని గుంటూరు లాక్కొస్తానంటాడు. ఎక్కడున్నాడు ఆ బోరగడ్డని? ఇప్పుడు అతను ఏంటి పరిస్థితి? నడుస్తున్నాడు సరిగ్గా? మొన్న చూసా ఇక్కడ వీడియోలో ఎక్కలేక ఎక్కుతున్నాడు వెహికల్, దిగలేక
దిగుతున్నాడు, నడవలేని పరిస్థితి, 3 నెలలుగా 4 నెలలుగా ఇవాళ వాళ్ళు జైల్లో మగ్గుతున్నారంటే అతనేంటి ఆ వర్ర రవీంద్రారెడ్డి సునీత మీద అతను పెట్టిన పోస్టులు, షర్మిల విజయమ్మ మీద అతను అసభ్యంగా పోస్టులు పెట్టడం. అరే రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారు, రాజశేఖర రెడ్డి భార్యని కూతుర్ని అవమానిస్తారు. ఇంత తప్పుడు తనమా? ఇంతకన్నా ఇంకా నీకు తప్పుడు మనుషులు ఉంటారా? ఇవాళ ఎక్కడున్నాడు ఆ వర్ర? జైల్లో. ఏ జైల్లో ఉన్నాడు? కడప జైలా లేకపోతే రాజమండ్రి జైలా? మొన్న కడప జైలు నుంచి జగ్గేపేటలో కేసు ఉందండి రమ్మని పిలిస్తే నేను రానంటున్నాడు. మెడకు పట్టి వేసి తీసుకుపోయారు. ఆ సుధారాణి ఒక మహిళలై ఉండి కూడా వాళ్ళు సాటి మహిళల పట్ల కనీస సానుభూతి లేకుండా అసభ్య పోస్టులు ఫార్వర్డ్ చేస్తారా? ఆ పాలేటి కృష్ణవేణి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక విషం వీళ్ళల్లో ఎలా ఎక్కి వీళ్ళని విషపూరితం చేసిందో, మొత్తం అదొక పాయిజనస్ స్నేక్ లాగా అంత విషమే కదా. వాళ్ళు ఇవాళ ఏంటి ఈ వెదజల్లిన విషం ముందు దీన్ని నిర్మూలించడం కాదు, ఇక భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళా జరగకుండా ఒక గుణపాఠం చెప్పాలి. వీళ్ళకి తిరుగులేని గుణపాఠం చెప్పాలంటే ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు, కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా ఒకటే చెప్తాను, తప్పు చేస్తే లోపలేండి, అసలు వాళ్ళు క్షమించబాగండి వాళ్ళని, వాళ్ళు చేసిన తప్పులకి అని చెప్పి వాళ్ళ కోర్టులు ఇస్తున్నటువంటి ఈ ఉత్తర్వులు ఇవాళ కూటమి ప్రభుత్వం పైన ఈ బాధ్యత ఉంది. అటు సోషల్ సైకోల్, ఇటు పొలిటికల్ సైకోల్, ఈ ఉన్మాదుల బారి నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ విముక్తం కావాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.